నారాయణ హరి ఓం. నారాయణ హరి ఓం స్వామి. చెప్పండి. భైరవుడిని కాల భైరవుడిగా ఎందుకుంటారు? చాలా మంచి ప్రశ్న. అందరికీ ముందుగా ఉగాది శుభాశీస్సులు అందిస్తూ 12 రాశి వాళ్ళకి కూడా ఈ ఉగాది మంచి భవిష్యత్తుని ప్రసాదించాలని శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి పీఠం శుభాశీస్సులు అందిస్తూ భైరవుణ్ణి కాలభైరవుడని ఎందుకంటారు? ఈ సంవత్సరం కాలభైరవుడు అనుగ్రహం అందరికీ కలిగి వాళ్ళ జీవితంలో వారి సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాలభైరవ అంటే అర్థం ఏమిటంటే ఏ కాలంలోనా సరే ఆ వారిని కాలభైరవాన్ని స్మరిస్తే, ఇప్పుడు ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంకాలం ఉంది, రాత్రి ఉంది, అర్ధరాత్రి ఉందని చూసేవాడు కాదు. కాలభైరవ అంటే ఏ కాలంలోనైనా సరే నన్ను స్మరిస్తే తక్షణం నీ వద్దకు వచ్చి నీ సంకల్పాన్ని నెరవేరుస్తానని చెప్పడమే ఆ కాలభైరవుడు ఒక తత్వము. ఎందుకంటే అనేక భైరవ తంత్ర విధానాల్లో భక్తులందరికీ కూడా కాళీప్రియుడైన కాలభైరవ అనే ఒక పదాన్ని ఎవరైతే స్మరిస్తారో ఏ కష్టకాలంలో అయినా సరే తక్షణమే కాలభైరవుడు అనుగ్రహిస్తాడు. వరాహిదేవిని స్మరించాలంటే ముందు భైరవుడి అనుగ్రహం కావాలి. కాలభైరవుణ్ణి ముందు స్మరించిన తర్వాతే కాలభైరవుడి అనుగ్రహంతోనే వరాహిదేవి అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. శ్రీ కాళీప్రియాయ కాలభైరవ నమోస్తుతే. అలాగే